అందులో ఒకటి ప్రధానమైనటువంటి గీతావృత్తి. ఇలా గీతావృత్తికి మీరు ఏమి హామీ ఇచ్చిండ్రు? 5 ఎకరాల పొలం ఇస్తాం, చెట్లు పెంచుతాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. చెట్టు పై నుంచి కింద పడి చనిపోతే టీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మీరు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు, బకాయిలు డబ్బులు ఇవ్వలేదు, 10 లక్షలు పెంచలేదు, 5 ఎకరాల పొలము ఇవ్వలేదు, చెట్లు పెట్టలేదు. ఉన్న చెట్లు కొడితే కనీసం చెట్లు కొట్టే చెట్లను కూడా మీరు ఆపలేదు. 100 సంవత్సరాల చెట్లు, పెద్ద 100-120 సంవత్సరాల చెట్లు ఉప్పల్లో నరికి పడేస్తే 100 పైన చెట్లని మేము పోయి చూసినాం, యాక్షన్ తీసుకోండి అంటే కూడా ఉల్టా ఎవరైతే చూడడానికి పోయిందో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అక్కడ పెట్టిన చెట్లను మీరు యాక్షన్ తీసుకోలేదు, కూలగొడుతుంటే ఏం చేయలేదు. చనిపోయిన గీత కార్మికులు రోడ్ల మీద పడ్డారు, మా డబ్బులు రావట్లేదని ఎక్స్గ్రేషియా రాక. పైగా ఈరోజు లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మాకు అనుమానం ఏం కలుగుతుందంటే మేము కల్తీకి పూర్తి వ్యతిరేకమే. 200 మంది అందరం కూడా, ప్రతి గౌడు కూడా వ్యతిరేకమే. కానీ కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్నారు చూడు, ప్రభుత్వం సిద్ధమవుతుంది చూడు, అప్పుడు మాకు అనుమానం కలిగింది. వెనుకటి రోజులలో మున్సిపాలిటీలో కానీ బయట పడే కానీ ఒక కుక్కను చంపాలంటే అరే కుక్కకు పిచ్చిలేసిందిరా అని చెప్పి కుక్కను చంపేది. ఊర్లలో చాలా తెలివిగా వాడు దొంగరా అని చెప్పి వాడిని వెలిసేది. లేదు వానికి ఏదైనా చెడు ముద్ర వేసి రాజకీయంగా ఎదుగుతున్నంటే వానికి ఏదో చెడు ముద్ర వేసి వదిలిపెట్టేది అన్నమాట. ఇలా అదే రకంగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక కుటీర పరిశ్రమ ఈ రోజు వరకు మీరు పోయి చూడండి, కళ్ళు కాంపౌండ్లా బజ్జీలోడు బతుకుతుంటాడు, ఒక మా ఆరకట్క సోదరుడు సీకిలు పెట్టి ఆయన బతుకుతుంటాడు, మా ముద్రాజ్ సోదరుడు చేపలం కూడా బతుకుతుంటాడు, మా యాదవ సోదరుడు గొర్రెలు కూరమి బతుకుతుంటాడు, మా కుమరన్న కుండలు చేసి బతుకుతుంటాడు, మా కమరన్న బతుకుతుంటాడు. ఓ 10 కులాలు బతుకుతుంటాయి, దాదాపు 200 మంది కుటుంబాలు బతుకుతుంటాయి. ఇప్పటి నుంచి కాదు, ఏళ్ళ తరబడి బతికించిండ్రు. ఎవరి మీద ఆధారపడి? ఒక కార్మికుల మీద ఆధారపడి ఈ కులాలు బతుకుతుంటాయి. వృత్తులు అక్కడ కార్మికుడు పైన చెట్టు ఎక్కితే కిందకి దిగేంత వరకు బతుకుతున్న సస్తాడో తెలియదు. 1000 మంది చచ్చిపోయారు, ఇవాళ వాళ్ళు చచ్చిపోతారు. సస్తున్నామని తెలిసినా వృత్తి చేసేది ఒకటే వృత్తి. సచ్చినా మళ్ళీ కొడుకు చేస్తున్నాడు, తండ్రి చేస్తే కొడుకు చేస్తున్నాడు. ఇంత భయంకరమైన వృత్తి 1000 మంది చనిపోయినారు. ఇప్పటికి 500-600 మంది ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా చనిపోయినారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చిన లిస్టే ఉంది. మరి ఇంత ప్రమాదకంగా ఒకడు ప్రాణాలకు తెగించి గీసి కిందికి తీసి అమ్మితే మళ్ళీ ఇక్కడ 10 మంది బతుకుతారు. ఈ 10 కులాలు ఎవరు చచ్చిపోయేటోడు కార్మికుడే, గీత కార్మికుడే. ఇంత ప్రమాదకరమైన వృత్తిని ఎట్లా ఆధునీకరణ చేయాలని ఆలోచన చేయకుండా ప్యూర్గా కళ్ళుని ప్రజలకు ఎట్లా అందియాలని ఆలోచన చేయకుండా ఇలా మీరు నిషేధిస్తామని ఉట్లాడుతున్నారు. అన్ని పేపర్లు వస్తున్నాయి, మాకు తెలుసు. కొన్ని పేపర్లు వస్తున్నాయంటే జీవోలు వస్తాయని, ఇవాళ వచ్చినాయంటే రేపు అవుతుందని, ఓ మూలం అయిందంటే ఉరుగుతుంది, ఉరిగిందంటే వాన పడుతుందని మాకు అర్థమైపోయింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది. చనిపోయినది మేము చాలా బాధపడ్డాం, మరి మన వృత్తికి ఎంత చెడ్డ పేరు వచ్చారా అని చెప్పేసి బాధపడ్డాం. కానీ మీరు మాట్లాడుతుంటే మీరేమైనా కలిపి చనిపోయిన తర్వాత వేసి ఇక నిషేధించవచ్చు అని చెప్పి ఉట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్సైజ్ మినిస్టర్ కూడా చేసిన కదా, అడగండి. మీ ప్రభుత్వం నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ లిక్కర్ కంపెనీలను కానీ ఈ డిస్టిలరీలను కానీ ఒక్కనాడైనా పిలిచి వచ్చిన సింగల్ చాయ్ తాగినమా? ఇవాళ ఏం జరుగుతుంది? టోటల్ లిక్కర్ కంపెనీలన్నీ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రలో పలానప్పుడు ఇట్లా అయింది అని గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా. మరి ఈడ మీరు చేసేదేముంది? మీరు చేస్తారు ఏడా, మీరు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏమో ఆశ చెప్పారంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాడికి, అరే భయ్ మీకు నెలకు 100 కోట్లు ఇస్తున్నాము, ఇది బంద్ చేయండి 200 కోట్లు ఇస్తాము, కళ్ళు బంద్ చేయండి డబ్బులు అయిపోతుంది. ఎట్లా డబ్బులు అవుతాయి అంటే చీప్ లిక్కర్ దాతారు వాళ్ళు. 3-4 కంపెనీలు చీప్ లిక్కర్ మీకు పర్మిషన్ ఇవ్వండి, మేమే చీప్ లిక్కర్ సప్లై చేస్తాం, మాకు ఇచ్చేయండి, మేమే నెలకు 100 కోట్లు ఇచ్చి పాడేస్తాం కానీ చెప్తుంటారు. అంటే కమిషన్లకు కకృతిపడి
లిక్కర్ మాఫియాకు తల ఒగ్గి మీరే ఏదో కలిపి ఆ దుకాణదారుల మీద వేసి చేస్తున్నారు అనేటువంటి అనుమానం మాకు కలుగుతుంది. ఇవాళ మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కళ్ళు మీద. ఒక డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ నుంచి పోలీస్ వ్యవస్థ లాగా ఉంది అక్కడ. మళ్ళీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వేసిండ్రు, ఒక పోలీస్ వ్యవస్థను అటాచ్ చేసిండ్రు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఇంతమంది ఒకవేళ అక్కడో ఇక్కడో కళ్ళలో మందు ఎవరైనా కలుపుతారంటే దాన్ని నివారించలేరా? కల్తీని నివారించడానికి చేత కదా? మళ్ళీ ఫుడ్ అల్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అది కూడా ఇది ఆహారం, యాక్చువల్ కళ్ళు పానీయం కాదు. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్ట్రేషన్ యాక్ట్ 1964-69 యాక్ట్లో ఇది ఆహారంగా చేర్చబడింది కళ్ళుని. మద్య నిషేధం అప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళుని నిషేధించలే, బీరు బ్రాండ్లు నిషేధించింది, కానీ కళ్ళు ఆహారమే అన్నాడు. కళ్ళు ఒక ఔషధం అని చెప్పాడు. పురాణాలలో కూడా చెప్తుంది అది. వైన్లో అన్నీ కూడా కళ్ళు తయారు చేస్తారని చెప్పేసి. అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కళ్ళును నీరాను మీరు నీరా ఉత్పత్తులను కూడా మీ మేనిఫెస్టోలో ఉంది. నీరా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తామని. గిదా మీ మార్కెటింగ్ బుమ్ బుమ్ బీరు, బిర్యానీ బీర్లు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్న నీరా కీఫ్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మళ్ళా ఆ నందనంలో నీరా ప్రొడక్ట్స్ సెంటర్ రెడీగా ఉంది, 9 కోట్లతో కట్టినాము. బెల్లము అవన్నీ తయారు చేసేటివి, అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సర్వేల్లో ఓపెన్ చేయలేదు, సిరికొండలో ఓపెన్ చేయలేదు, మేము కట్టించినే ఓపెన్ చేయలేదు. ఇలా నీరా ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తామన్నారు. ప్రపంచ సుందరీమణులు అందాల భావాలు వస్తేనేమో తొలుకుపోయి తాపి అరే ఎంత బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా అన్నారు. దానికి ఉపయోగపడ్డది. అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఇక ఈ కళ్ళు అనేది ప్రజల దృష్టిలో చాలా చెడ్డ భావం కలిగేటట్లు, కళ్ళు తాగుతున్నాడు అనగానే ఎవడే కానీ ఈ కళ్ళు మంచి ప్యూర్ కళ్ళు చెట్ల కాడ తాగినా కూడా అరే ఇది అయ్యేటట్లు అంటట్లు, కులవృత్తినే అగౌరవపరిచేటట్లు, కులవృత్తినే ఈ కులవృత్తి అని చెప్పుకోవడానికి కూడా పూర్తి హీనంగా ఉండేటట్లు మీరు తయారు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని,